వెల్కమ్ టు మై ఛానల్ ద డైలీ ఉమెన్. లాస్ట్ వీడియోలో నేను వ్యాక్సినేషన్ కోసం చెప్పానండి. అయితే 9 నుంచి 11 నెలల వరకు చెప్పి తర్వాత ఆపేసాను. ఎందుకంటే అంతా ఒకేసారి చూస్తే మర్చిపోతారన్న ఉద్దేశంతో. మరి ఆ వీడియో చూసారని అనుకుంటున్నానండి. నేను అది యూస్ఫుల్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. వ్యాక్సిన్ కోసం చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదా అని పెట్టానండి. ఏంటంటే 9 నుంచి 11 నెలల వరకు ఎంఆర్ డోస్ వరకు చెప్పాను. అదే టైంలో విటమిన్ ఏ కూడా వేస్తారండి. విటమిన్ ఏ కూడా వేయించాలి పిల్లలకి ఖచ్చితంగా 9 నుంచి 11 నెలలలోపు. నెక్స్ట్ 9 నుంచి 11 నెలలలోపు వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత 16 నుంచి 23 నెలల లోపున 16 నుంచి 23 నెలలు గుర్తుపెట్టుకోండి. అంటే 1 year 4 months టు 23 months అంటే 2 years బిలో మీరు మళ్ళీ డిపిటీ బూస్టర్ వేయించాలండి. నెక్స్ట్ ఎంఆర్ బూస్టర్ వేయించాలి, ఓపీవీ బూస్టర్ వేయించాలి. ఇక్కడికి ఓపీవీ ఎన్ని వేయండి? 5. ఫస్ట్ బూస్టర్ అంటే ఎట్ బర్త్ టైంలో వేస్తారు. తర్వాత ఓపీవీ 1.5 monthకి వేస్తారు, 2.5 monthకి వేస్తారు, 3.5 monthకి వేస్తారు. మళ్ళీ లాస్ట్ బూస్టర్ డోసు ఓపీవీ 16 to 23 నెలల లోపున వేయించాలండి. నెక్స్ట్ వేయించాలి? వీటితో పాటుని విటమిన్ ఏ కూడా ఖచ్చితంగా వేయించాలి. 16 నుంచి 23 నెలల లోపల వేయించాల్సిన వ్యాక్సిన్ అండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. డిపిటీ బూస్టరు, ఓపీవీ బూస్టరు, ఎంఆర్ బూస్టర్ ఈ 3 వేయించాలండి. విటమిన్ ఏ వేయించాలి. అక్కడి నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి 9 మోతాదులు అయ్యే వరకు, అంటే ఇక్కడికి 2 మోతాదులు అవుతున్నాయి. ఎంఆర్ 9 నుంచి 11 నెలల లోపల వేసేది ఒకసారి విటమిన్ ఏ, నెక్స్ట్ 16 నుంచి 23 నెలల లోపల వేసే విటమిన్ ఏ. అలా కౌంట్ చేసుకుంటే మొత్తం 9 డోసులు ఎవ్రీ 6 monthsకి విటమిన్ ఏ మర్చిపోకుండా వేయించండి. విటమిన్ ఏ చాలామంది మర్చిపోతారండి. వ్యాక్సిన్ అయిపోయింది కదా అని అక్కడితో వదిలేస్తారు. ఎప్పుడైతే 16 నుంచి 23 నెలల లోపల డిపిటీ బూస్టరు, ఎంఆర్ బూస్టరు, ఓపీవీ బూస్టర్ వేస్తారో తర్వాత విటమిన్ ఏని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ మర్చిపోద్దు. మీ బిడ్డల పట్ల మీరు శ్రద్ధ కలిగి మర్చిపోకుండా వేయించండి. ప్రతి 6 నెలలకి ఒక విటమిన్ ఏ వేయించండి. నెక్స్ట్ 5 to 6 years మధ్యలో డిపిటీ బూస్టర్, సెకండ్ బూస్టర్, ఓన్లీ డిపిటీ బూస్టర్ వేయించండి 5 సంవత్సరాల నుంచి. ఇది కూడా ఎప్పుడైతే మనం గ్యాప్ వచ్చేస్తుందో 16 నుంచి 2 years తర్వాత ఒక 3 years ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో ఆటోమేటిక్గా మనం మర్చిపోతాం. సో మర్చిపోవద్దు. ఖచ్చితంగా గోడ మీద రాసుకోవడం ఏదో ఒకటి చేసుకోండి. మనం 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్యలో డిపిటీ వేయించాలి అన్న విషయాన్ని రాసుకోండి. ఖచ్చితంగా రాసుకోండి. డిపిటీ సెకండ్ బూస్టర్ అది. అక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా అయిపోలేదు. మళ్ళీ 10వ సంవత్సరం వచ్చిన తర్వాత మళ్ళీ టీడీ వేయించాలి. మళ్ళీ 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ టీడీ వేయించాలి. ఈ టీడీ ఒకటండి అశ్రద్ధ చేస్తాం మనం. ఎందుకంటే 16 సంవత్సరాలు అయినసరికి మర్చిపోతాం. 10వ సంవత్సరంలో వేయిస్తాము. మళ్ళీ 16 సంవత్సరం వచ్చిన తర్వాత కూడా టీడీ వేయించాలండి. ఇక్కడితో అన్నీ కంప్లీటెడ్గా మనం వ్యాక్సిన్ కంప్లీట్ అయినట్టండి. చిన్నపిల్లలకి 5 నుంచి 6 సంవత్సరాల లోపల వేయించాల్సిన వ్యాక్సిన్స్ అన్నీ అక్కడ కంప్లీట్ అవుతాయి. ఈ టీడీ ఒకటి మాత్రం 10 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. మర్చిపోకండి. నా వీడియో పాతది కూడా చూసారని అనుకుంటున్నాను వ్యాక్సిన్, అందుకని పాతది ఇంకా నేను చెప్పట్లేదు. ఇక్కడ వరకు ఏదైతే 3 నెలల నుంచి చెప్పాలనుకుంటున్నానో 16వ నెల నుంచి 23వ నెల వరకుని అది ఖచ్చితంగా మీరు వ్యాక్సినేషన్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా వేయించండి. ఏ ఒక్కటి కూడా మర్చిపోవద్దు. వ్యాక్సిన్ విషయంలో మీరు ఒకసారి నా లింక్ ఓపెన్ చేసి చూస్తే మీకు పాతది కూడా వీడియో కనిపిస్తుంది. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఇది మీకు అందరికీ యూజ్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నానండి. పిల్లల కోసం చెప్పిన వ్యాక్సిన్ ఖచ్చితంగా మీ పిల్లలకి జాగ్రత్తగా వ్యాక్సినేషన్ చేయించి ఆరోగ్యంగా మీ పిల్లల్ని ఉంచుకుంటారని మీకు ఈ విషయాన్ని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషంతో తెలియజేస్తున్నానండి. మీకు నేను చెప్పిన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.